మైండ్ బాడీ కనెక్షన్ అనేది చాలా వాస్తవం. అంటే అర్థం మైండ్ ఏదైతే ఫస్ట్ చూసిందో అది ఆ విధంగా బాడీ ప్రిపేర్ అవుతుంది, బాడీ ఆ విధంగా అచీవ్ చేస్తుందన్నమాట. అంటే అర్థం మీరు ఏదైతే మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదో దాంతో మీ బాడీ ప్రిపేర్ అవ్వలేదు, దానివల్ల మీరు అనుకున్న అన్ని విషయాలు సాధించలేరు. సో నేను పుషప్లు చేస్తున్నప్పుడు నేను మెంటల్గా ప్రిపేర్ అవుతాను. ఓకే, నేను 20 పుషప్ చేయాలి అనుకున్నప్పుడు మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడే నిజంగా చేయగలుగుతాను. నేను 50 పుషప్ చేయాలనుకున్నప్పుడు మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడు 50 పుషప్లు కూడా చేయగలుగుతాను. అట్లాగనే నేను ఫుల్ మారథాన్ రన్నింగ్ చేశాను, 42 కిలోమీటర్స్. ఆ 42 కిలోమీటర్స్ రన్నింగ్ చేసే ముందు ఫస్ట్ నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. నేను ఎగ్జాస్ట్ అవుతాను, నాకు చాలా పెయిన్స్ వస్తాయి, అయినా నేను పరిగెత్తాను, నేను ఆ మెడల్ తీసుకుంటానని. నా కళ్ళన్నీ నా విజన్ అంతా మెంటల్గా ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఆ మెడల్ తీసుకోవటం మీద ఉంది. కాబట్టి పెయిన్స్ వస్తాయి అంటే ఫుల్ పెయిన్స్ వస్తాయి, కానీ నా మైండ్ బాడీ రెండు కూడా కనెక్షన్ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే మీరు మైండ్ని మెంటల్గా ప్రిపేర్ చేయలేదు అనుకోండి, మీ బాడీ పనిచేయదు, దానివల్ల మీకు సక్సెస్ రాదు. అట్లాగనే మీకు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ దాన్ని మెంటల్గా ప్రిపేర్ అవుతారు. ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలని కానీ, ఒక పెద్ద ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేయాలని, ఎనీథింగ్. సో మెంటల్గా ప్రిపేర్ అయిన తర్వాత రియల్ లైఫ్లో అవుతుంది. ఎస్ ఆర్ నో? కాబట్టి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడు రియల్గా మన ఎగ్జామ్లో పాస్ అవుతాం. సేమ్ థింగ్ అనమాట. మనకి ప్రాస్పరిటీ రావాలన్నా, మనకి ధనం సంపాదించాలన్నా, హెల్త్ రావాలన్నా, మీరు వాకింగ్ చేయాలన్నా, ఎక్సర్సైజ్ చేయాలన్నా, హెల్త్ కావాలన్నా, వెల్త్ కావాలన్నా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. విజువలైజేషన్ ఎక్సర్సైజ్ అంటే ముందు ఊహించుకోవాలి. విజన్ చాలా ఇంపార్టెంట్. అంటే విజన్ చూసేది మైండ్ అనమాట. వితౌట్ విజన్ పీపుల్ పెరిష్ అంటారు. ఓకే, సో బైబిల్ ఫ్రేజ్ వితౌట్ విజన్ అంటే విజన్ లేకుండా మనుషులు నిజంగా చచ్చిపోతారంట. హోప్ లేకుండా మనం చచ్చిపోతాం. కాబట్టి ఫస్ట్ మైండ్ సెట్ చూడాలి. మైండ్ సెట్లో మైండ్ చూసిన తర్వాత దానికి తగ్గట్టుగా మన బాడీని మనం వంచవచ్చు, ప్రిపేర్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. రైట్? సో ఈ వాస్తవం మీకు కావాలనుకుంటే మీరు ఫస్ట్ మీకు కావాల్సింది ఒక మంచి మెంటర్ కావాలి, గైడ్ కావాలి. ఎందుకంటే మీ మైండ్ని ప్రిపేర్ చేయించాలి. మైండ్ కరెక్ట్గా మీకు ప్రిపేర్ కాలేదనుకోండి, దాన్ని ఇంకా మిగతా అంతా మర్చిపోండి, ఇంకా అవ్వదు. కాబట్టి మీకు హెల్త్ కావాలన్నా, వెల్త్ కావాలన్నా మీకు ప్రాపర్ కోచ్, ఎక్స్పీరియన్స్డ్ కోచ్ హూ కెన్ అండర్స్టాండ్ యువర్ వరల్డ్, మీ ప్రపంచాన్ని అర్థం చేసుకొని మీకు ఏదైతే బాగా కావాలో దాని తగ్గట్టుగా తీసుకెళ్తే అప్పుడు మీరు కూడా నిజంగా మీ బాడీని వంచగలుగుతారు, మీరు అనుకున్న గోల్స్ అన్ని సాధించగలుగుతారు. అందుకని మీకు అట్లాంటి మెంటర్ కావాల్సినప్పుడు వై డోంట్ యు జాయిన్ అవర్ టీమ్? మా మెంటరింగ్ టీం ఉంది, మా టీంలో మీరు జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు నేర్పించేది ఇదే అనమాట. మెంటల్గా ప్రిపేర్ చేస్తాము సో దట్ మైండ్ ప్రిపేర్ అయినప్పుడు డెఫినెట్లీ బాడీ మీకు హార్డ్ వర్క్ ప్రిపేర్ అవుతుంది. ఆ విధంగా మీరు అనుకున్న లక్ష్యాలు, అనుకున్న మీరు అంబిషన్స్ అన్నీ కూడా సాధించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి వై డోంట్ యు జాయిన్ అవర్ టీమ్? మా టీం ఎందుకులో జాయిన్ కాకూడదు?